ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బంగాళాదుంప పన్నీరు కర్రీ చేస్తాను. ఇది చపాతీలకి, పూరీకి, అన్నానికి ఎందులోకైనా బాగానే ఉంటుంది. బిర్యానీకి అయితే ఇంకా బాగుంటుంది. బిర్యానీకి ఇంకా బాగుంటుందా? అయితే మరి దానికి ఏమేం కావాలో చూద్దామా? చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, బంగాళాదుంప, ఉప్పు, కారం, మసాలా దినుసులు, కసూరి మేతి, పన్నీరు, పోపు దినుసులు, జీరా పౌడరు, ధనియాల పౌడర్, నూనె, కొబ్బరి పాలు. లత, ఇప్పుడు ఏం చేయాలి? ఇవి మిక్సీ కొట్టుకోవాలి, పేస్ట్ చేయాలన్నమాట. టమాటా ముక్కలు, వెల్లుల్లి, అల్లం. అంతే, ఉల్లిపాయ అక్కర్లా? ఉల్లిపాయ వద్దు. సరే సరే. లత, ఇప్పుడు ఏం చేద్దాం? స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, ఆయిల్ పోసాను, అది వేడెక్కింది. కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. పన్నీరు కూర కదా, పన్నీరు టమాటా వేస్తాం కదా. అదేంటే బంగాళదుంప వేయించుకోవాలి కాబట్టి బంగాళదుంప వేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ లక్ష్మి, ఇది ఇలా వేస్తే సరిపోతుంది. బంగాళదుంప తీసుకున్నాం ఒక ప్లేట్. ఇప్పుడు పన్నీర్ వేస్తావా? పన్నీర్ వేయించిన, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. అంటే పన్నీరు వేయించను, నచ్చితే వేయించుకోవచ్చు మీకు ఇష్టమైతే, కానీ అది కొంచెం రబ్బర్ సాగినట్టు ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు. అంటే ఎవరిష్టం వాళ్ళది. పన్నీర్ అంతే, ఇష్టపడే వాళ్ళు వేయించుకోవచ్చు. ఓకే లత, ఏం చేద్దాం ఇప్పుడు? ఇదే నూనెలో మసాలా దినుసులు, ఆకు వేసేసుకుందాం. అసలు కాలినాయి కదా, అదే వేగిపోయినాయి. ఇప్పుడు జీలకర్ర వేసాం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది బాగా బాగా ఇదిగో లక్ష్మి, ఇలా వేగింది ఉల్లిపాయ. ఇప్పుడు టమాటా పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. మనకి దీనికి తగినంత ఉప్పు, పసుపు, ఇది టమాటా పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు ఎగితే చాలు. ఇది వేగిపోయింది లక్ష్మి. ఇప్పుడు మనకి సరిపడా కారం తీసుకొని కొబ్బరి పాలు పోసుకుందాం. బంగాళదుంపలు ఎప్పుడు వేస్తావు? ఇది కొంచెం ఈ పాలు మరుగుతూ ఉండగా వేస్తావా లక్ష్మి? ఇది ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, ఈ బంగాళదుంపలు వేసేసుకోవాలి. పన్నీరు కూడా వేసేసుకోవాలి. కొంచెం ఉడకనిద్దామా? కొంచెం ఉడకాలి, మరి పన్నీరు ఉడకాలి. లక్ష్మి, కూర రెడీ, ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జీలకర్ర, ధనియాల పొడి, కసూరి మేతి, నలుపు, ఇంకా అయిపోయింది. దగ్గరికి అయిపోయింది. దుంప పన్నీరు కూర రెడీ. లక్ష్మి, టేస్ట్ చూసి చెప్పు. అసలు గుమ్మగుమ్మలాడిపోతుందిగా. అసలు చికెన్ కంటే కూడా బాగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు పక్కింటి వాళ్ళు వస్తారో ఏం పెడదాం. పన్నీరు బంగాళదుంప కూర రెడీ లక్ష్మి, టేస్ట్ చూడు. గుమ్మగుమ్మలాడిపోతుంది. టేస్ట్ చూసి చెప్పు. పన్నీరు బంగాళదుంప ముక్కలు పెట్టామా? ఇదిగో ఏమండి, ఇది పచ్చిమిరకాయ మీరు తినండి, నేనేమో బంగాళదుంపను పన్నీర్ తింటాను. ఓకే ఓకే. ఎలా ఉంది? అసలు ఎంత బాగుందో. అది నిజంగా నువ్వు చెప్పినట్టు ఏది పన్నీరు వేయించితే గట్టిగా ఉంటుంది, నిజంగా రబ్బర్గానే ఉంటుంది. చాలా స్మూత్గా ఉంది. బంగాళదుంప కూడా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. లత, మంచి కూర చూపించినందుకు థ్యాంక్స్ లత. మరి వాళ్ళని లైక్, షేరు, చెంటక్క కబుర్లకి లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే నీ వంటకొద్దా? వంట చేసి చూసి, రుచి చూసి బాగుందో లేదో కామెంట్ పెట్టండి. ఓకే అండి, మరి బాయ్.